ఈరోజు ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి ఆంగ్లం పాఠ్య పుస్తకంలో రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం మేజర్ ధ్యాన్‌చంద్. మేజర్ ధ్యాన్‌చంద్ గురించి ఇందులో 16 నుంచి 19వ పేజీ వరకు. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్. కిందనున్న బొమ్మను అబ్జర్వ్ చేయమంటున్నారు. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్? ఆ పిక్చర్లో ఏమున్నాయని అడుగుతున్నారు. బాల్స్, బ్యాట్స్, హెల్మెట్స్. బాల్లు ఉన్నాయి, బ్యాట్లు ఉన్నాయి, హెల్మెట్లు కూడా ఉన్నాయి. వాట్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్ అంటే బాల్స్, బ్యాట్స్, హెల్మెట్స్. మెన్షన్ ద నేమ్ ఆఫ్ ఎనీ 3 బాల్స్ ఫ్రమ్ ద పిక్చర్. ఆ పిక్చర్లో ఏవైనా 3 బాళ్ళు రాయండి. ఏమైనా 3 బాల్ పేర్లు రాయండి అంటున్నాడు. బాస్కెట్ బాల్, క్రికెట్ బాల్, ఫుట్బాల్. అందులో ఏమన్నాయి అంటే బాస్కెట్ బాల్, క్రికెట్ బాల్, ఫుట్బాల్. వైఆర్ హెల్మెట్స్ యూజ్డ్ బై క్రికెట్ ప్లేయర్స్ టు ప్రొటెక్ట్ హెడ్. హెల్మెట్స్ ఎందుకు యూజ్ చేస్తారు క్రికెట్ ప్లేయర్స్ అంటే మన తలకాయని రక్షించుకోవడానికి. విచ్ గేమ్ డూ యూ లైక్ ద మోస్ట్? నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఏ అంటే ఏంటి ఇష్టం అని అడుగుతున్నారు. క్రికెట్. వేర్ డూ యూ ప్లే? నువ్వు ఎక్కడ ఆడుతుంటావు? ఇన్ ద ప్లే గ్రౌండ్. ఇన్ ప్లే గ్రౌండ్, ఇన్ ద ప్లే గ్రౌండ్, ఇన్ ద విలేజ్. ఎనీథింగ్. వేర్ డూ యూ ప్లే అంటే ఎక్కడ ఆడుతావు అంటే ఇన్ ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్లో ఆడతాను. ఇప్పుడు మేజర్ ధ్యాన్‌చంద్ గురించి చూద్దాం. ధ్యాన్‌చంద్స్ రియల్ నేమ్ వాజ్ ధ్యాన్ సింగ్. ధ్యాన్‌చంద్ యొక్క అసలు పేరు ధ్యాన్ సింగ్. హీ వాజ్ ఏ సోల్జర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఆయన ఒక సైనికుడు. ఎక్కడంటే ఇండియన్ ఆర్మీలో ఒక సైనికుడు. ఎవరు? ధ్యాన్‌చంద్. హీ కుడ్ నాట్ ప్రాక్టీస్ హాకీ డ్యూరింగ్ ద డే బికాజ్ హీ యూజ్డ్ టు బిజీ ఆన్ హిస్ డ్యూటీ యాజ్ ఎ సోల్జర్. హీ కుడ్ నాట్ ప్రాక్టీస్ హాకీ డ్యూరింగ్ ద డే. ఆయన పగటిపూట తన హాకీ ప్రాక్టీస్ని చేయలేకపోతూ ఉండేవాడు. బికాజ్ ఇందువల్ల అంటే యూజ్డ్ టు బీ బిజీ ఆన్ హిస్ డ్యూటీ యాజ్ ఎ సోల్జర్. ఒక సైనికుడు తన డ్యూటీ మార్నింగ్ అంటే తెల్లవారి ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలో అతను హాకీ ప్రాక్టీసు చేయలేకపోయి ఉండేవాడు. దట్ ఈజ్ వై యూజ్డ్ టు ప్రాక్టీస్ ఎట్ నైట్ ఇన్ మూన్ లైట్. అందువలన అతడు రాత్రి మూన్ లైట్లో అంటే చంద్రుని యొక్క కాంతిలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ హిస్ కోచ్ ఫాండ్లీ బిగాన్ టు కాల్ హిమ్ ధ్యాన్‌చంద్. చంద్ మీన్స్ మూన్. ఇట్ బిలీవ్డ్ దట్ మనం అందరూ నమ్ముతారు ఏంటంటే అతని యొక్క కోచు ధ్యాన్‌చంద్ అతను రాత్రిని ప్రాక్టీస్ చేయడం వల్ల అతనిని అంటే ధ్యాన్ సింగ్ని ధ్యాన్‌చంద్ అని పిలిచేవాడని నమ్మకం. చంద్ అంటే మూన్ అని అర్థం. చంద్ అంటే చందమామ, చంద్రుడు అని అర్థం. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఏమైనా నమ్మకం ఉందంటే ఒక నమ్మకం ఏంటంటే హిజ్ కోచ్. ఎవరి యొక్క కోచ్ అంటే ధ్యాన్‌చంద్ యొక్క కోచ్ ఫాండ్లీ బిగాన్ ప్రేమగా లేకపోతే అభిమానంతో బిగాన్ టు కాల్ హిమ్ ధ్యాన్‌చంద్. ధ్యాన్ సింగ్నేమో అతని కోచ్ తన అభిమానంతో ధ్యాన్‌చంద్ అని పిలిచేవాడు ధ్యాన్ సింగ్ని. చంద్ అంటే మీనింగ్ మూన్ అంటే చంద్రుడు. చంద్ అంటే చంద్రుడు అని అర్థం. ద నేమ్ స్టేడ్ విత్ హిమ్. అది అతను పిలవడంతో ఆ పేరు ఆయనకి ధ్యాన్ సింగ్ అనేది ధ్యాన్‌చంద్‌గా అలా ఉండిపోయింది. స్టేడ్ అతనితో ఉండిపోయింది. సాటర్డే శనివారం 15th August 1936. 15 ఆగస్టు 1936. ఇట్ వాజ్ ద డే ఆఫ్ ది హాకీ ఫైనల్ డ్యూరింగ్ ద ఒలింపిక్ ఈవెంట్స్ హెల్డ్ ఇన్ ది బెర్లిన్, జర్మనీ. 1936లో జర్మనీలో బెర్లిన్లో జరిగిన ఒలింపిక్స్లో ఆగస్టు 15, 1936 అనేది ఫైనల్ డే. అంటే ఆ రోజు ఫైనల్స్ జరుగుతాయి. హాకీ ఫైనల్స్ జరుగుతున్నాయి. మొత్తం ఒలింపిక్ ఈవెంట్స్ మొత్తంలో అదే లాస్ట్ ఫైనల్. జర్మనీ హ్యాడ్ డిఫీటెడ్ సెవరల్ టీమ్స్ టు ఎంటర్ ద ఫైనల్స్ ఎగెన్స్ట్ ద ఇండియన్ టీమ్. జర్మనీ అలా హోస్ట్ చేస్తున్నారు కాబట్టి జర్మనీ టీము ఫైనల్కి ఎన్నో దేశాలను ఓడించి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సెమీఫైనల్ దాటి ఫైనల్కి వచ్చింది. మనం కూడా ఫైనల్కి ఇచ్చాం. ఫైనల్స్ ఎగెన్స్ట్ ద ఇండియన్ టీం అంటే ఇండియన్ టీంకి వ్యతిరేకంగా జర్మనీ టీం ఉంది. మనం కూడా ఫైనల్లో ఉన్నాం. దే వర్ ద హోస్ట్ ఆఫ్ ది ఒలింపిక్స్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా జర్మనీ వాళ్ళు 1936 ఒలింపిక్స్ని నిర్వహించారు. అండ్ దే వర్ షూర్ ఆఫ్ దేర్ విక్టరీ. వాళ్ళే నిర్వహించాలి కాబట్టి వాళ్ళే బంగారు పథకం సాధించాలని కంపల్సరీగా సాధించాలని అనుకుంటున్నారు. ఆల్ ద డే బిఫోర్ ఇట్ హ్యాడ్ రెయిన్ హెవీలీ. ఆ రోజు మొత్తం వర్షం కురుస్తూనే ఉంది. ద ఎంటైర్ ఫీల్డ్ హ్యాడ్ బికమ్ వెట్. ఫీల్డ్ మొత్తం తేమగా తడిగా అయిపోయింది. వర్షంలో తడిచిపోయింది పూర్తిగా.
బట్ 15th ఆగస్ట్ బీయింగ్ ద లాస్ట్ డే ఆఫ్ ది గేమ్స్. కానీ 1936 15th ఆగస్ట్ అనేది ఒలింపిక్ ఈవెంట్స్లో లాస్ట్ రోజు. ఆ రోజు ఆడితే ఆడాలి, లేకపోతే పోస్ట్ పోన్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు పోస్ట్ పోన్ ద మ్యాచ్ ఎనీ ఫర్దర్. అంటే ఆ పోస్ట్ పోన్ చేయడానికి ఛాన్సే లేదు. అబౌట్ 40,000 పీపుల్ ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్ హ్యాడ్ గ్యాదర్డ్ ఇన్ ద హాకీ స్టేడియం. హాకీ స్టేడియంలో ఆ రోజు ఫైనల్స్కి కనీసం 40,000 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అటెండ్ అయ్యారు. ద మ్యాచ్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ అట్ 11 AM. మార్నింగ్ 11 గంటలకేమో మ్యాచ్ స్టార్ట్ అయింది. నో టీమ్ కుడ్ స్కోర్ ఎ గోల్ డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ అన్ అవర్. మొదటి అరగంటలో జర్మనీ టీం కానీ మన ఇండియా టీం కానీ ఒక్క గోల్ కూడా చేయలేదు. డ్యూరింగ్ ద 32nd మినిట్ 30 మినిట్స్ వరకు ఏమి చేయలేదు కదా, అరగంట వరకు. 32వ నిమిషంలో రూప్ సింగ్ స్కోర్డ్ ద ఫస్ట్ గోల్. మన దేశానికి చెందిన రూప్ సింగ్ అనే అతను ఫస్ట్ గోల్ చేశాడు. హిట్టింగ్ ద బాల్ టువార్డ్స్ ద గోల్ పోస్ట్ ఫ్రమ్ ఏ డిఫికల్ట్ యాంగిల్. ఒక డిఫికల్ట్ యాంగిల్లో కష్టపడి ఆయన గోల్ పోస్ట్ అంటే గోల్ వేస్తారు కదా, ఆ ప్రదేశంలోకి కొట్టి గోల్ చేశాడు. ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది మ్యాచ్, సెకండ్ హాఫ్లో ద ఇండియన్ టీమ్ స్కోర్ ద 3 more goals. సెకండ్ హాఫ్లో ఇండియా ఇంకొక ఎక్స్ట్రా 3 goals చేసింది. 2 of them were scored by the captain of the ఇండియన్ టీమ్ ధ్యాన్ చంద్. అప్పుడు హాకీ టీం కెప్టెన్ అంటే ధ్యాన్ చంద్. ఆ 3 గోల్లో 2 గోల్ కొట్టిన వారు ఎవరంటే ధ్యాన్ చంద్ గారు. ద జర్మన్ ఆల్సో స్కోర్డ్ ఏ గోల్. జర్మన్ కూడా గోల్ చేసింది. జర్మన్స్ కూడా గోల్ చేశారు. ధ్యాన్ చంద్ స్పైక్డ్ షూస్ వర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు రన్ ఫాస్ట్ ఆన్ ది వెట్ గ్రౌండ్. వర్షం వల్ల గ్రౌండ్ తడిసిపోయింది కదా, అంటే తేమగా అయిపోయింది కదా. అతని స్పైక్డ్ షూస్ అంటే ఇలా, అతని యొక్క స్పైక్డ్ షూస్ అంటే చూసారకే కిందనే పెద్ద ముళ్ళులా ఉంటాయి. వర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్, వాటికి డిఫికల్ట్గా ఉంది అంటే ఇబ్బందిగా ఉంది. ఫర్ హిమ్ టు రన్ ఫాస్ట్గా ఆ తేమ పడిన అంటే వర్షం పడిన నేలలో ఫాస్ట్గా పరిగెట్టడానికి ఈ స్పైక్స్ చూసి అతనికి చాలా ఇబ్బంది పడుతున్నాయి, పరిగెత్తలేకపోతున్నాడు ఆ షూస్తో. అప్పుడు ఏం చేశారంటే ఈ రిమూవ్ ద షూస్ అండ్ ద సాక్స్ అండ్ బిగ్యాన్ టు రన్ బేర్ ఫుట్. అతను షూస్ విప్పేసి బేర్ ఫుట్ అంటే ఇంకా పాదాల కింద ఇంకేం లేదు, మామూలు కాళ్ళతోనే పరిగెత్తారు. ద ఇండియన్ టీమ్ స్కోర్ ద 3 more goals. అక్కడి నుంచి ఇండియన్ టీమ్ ఏమో మరొక 3 goals కొట్టింది. ద జర్మన్ గోల్ కీపర్ పౌండెడ్ ఆన్ ధ్యాన్ చంద్ అండ్ హర్ టీమ్. ఆ జర్మన్ గోల్ కీపర్ ఉన్నాడు కదా, అతను ఏం చేశారంటే ధ్యాన్ చంద్ మీదకి ఒక్కసారి ఎగిరి అతన్ని ఒక గాయాల పాలు చేశాడనమాట. అంటే సింపుల్గా గాయాల పాలు చేశారు. బట్ ధ్యాన్ చంద్ వాజ్ ఎ ట్రూ సోల్జర్. కానీ ధ్యాన్ చంద్ సైనికుడు కాబట్టి ఆఫ్టర్ లిటిల్ ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్లీ రిటర్న్ టు ఫీల్డ్ అండ్ హెల్ప్ ద స్పెక్టేటర్స్ స్పెల్ బౌండ్ విత్ హిస్ గేమ్. ఆఫ్టర్ అంటే అతనికి దెబ్బ తగిలింది కదా ధ్యాన్ చంద్కి గోల్ కీపర్ వల్ల. కానీ అతను ఒక సోల్జర్ కాబట్టి ఫస్ట్ ఎయిడ్ మామూలు చిన్న ప్రథమ చికిత్స చూసుకొని మళ్ళీ రిటర్న్ టు ద ఫీల్డ్, మళ్ళీ ఫీల్డ్కి వచ్చి హెల్ప్ ద స్పెక్టేటర్స్ ప్రేక్షకుల్ని స్పెల్ బౌండ్ మంత్రముగ్గులు చేసాడు. దీనితో తన యొక్క గేమ్తో, తన యొక్క ఆటతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. ఎట్ లాస్ట్ చివరిగా ఈ స్కోర్డ్ ద లాస్ట్ గోల్ ఆఫ్ ది మ్యాచ్ జస్ట్ యాజ్ ద గేమ్ డ్రూ టు ఏ క్లోజ్. చివరిగా లాస్ట్లో మ్యాచ్ ముగించే ముందు ఒక గోల్ చేసి మ్యాచ్ని ఆయన గెలిపించాడు. ద ఇండియన్ టీమ్ హ్యాడ్ వన్ ద మెడల్ 3rd time in a row. దానితో ఇండియన్ టీం అనేది లైన్గా 3 సార్లు అంటే 1936 ఒలింపిక్స్ గేమ్ హాకీలో ఒకసారి గోల్డ్ మెడల్, తర్వాత 4 సంవత్సరాల ముందు 32లో గోల్డ్ మెడల్ మనకు వచ్చింది. నెక్స్ట్ 1928లో కూడా మనకి గోల్డ్ మెడల్ వచ్చింది. డైరెక్ట్గా 3 సార్లు మనకి వరుసగా 3 సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది. 36లో, 32లో, 28లో. ఇది 3వసారి 1936లో వచ్చింది. 3 సార్లు వచ్చింది కాబట్టి ఇట్ వాజ్ హ్యాట్రిక్. అది 3వసారి కాబట్టి మనం హ్యాట్రిక్ అనుకుంటాం. ఇండియన్స్ వర్ ద 3rd time విన్నర్స్ ఆఫ్ ది ఒలింపిక్ గోల్డ్ మెడల్. మనం ఇప్పుడు చెప్పుకున్నప్పుడు ఒలింపిక్ గోల్డ్ మెడల్ని 3వసారి మనం గెలుచుకున్నాం. ఇట్ ఈస్ సెడ్ దట్ ద జర్మన్ రూలర్ ఆఫర్డ్ ధ్యాన్ చంద్ ఏ హయ్యర్ శాలరీ అండ్ ర్యాంక్ ఇన్ ద జర్మన్ ఆర్మీ. హీ సెడ్ దట్ అతను చెప్పాడు ఏంటంటే ద జర్మన్ రూలర్ ఆఫర్డ్ ధ్యాన్ చంద్కి ఏమో ఒక జర్మన్ ఆఫీసర్ ఏమో మంచి జీతం ఇచ్చి ఆర్మీలో మంచి ర్యాంకు గల ఉద్యోగం ఇచ్చి ఇఫ్ హీ అగ్రీడ్ అతను ఇస్తానన్నాడు. ఇఫ్ హీ అగ్రీడ్ అంటే ధ్యాన్ చంద్ ఆమోదిస్తే టు ప్లే బిఫోర్ ఆఫ్ జర్మనీ తరపున
ఆడాలని ఆయన ఒప్పిస్తే కానీ ధ్యాన్ చంద్ టర్న్ డౌన్ ద ఆఫర్. కానీ ధ్యాన్ చంద్ ఆఫర్ని తిరస్కరించాడు. సింపుల్గా ఇట్ ఈస్ సెడ్ దట్ ద జర్మన్ రూలర్ ఆఫర్డ్ ధ్యాన్ చంద్ ఏ హయ్యర్ శాలరీ. ఒక జర్మన్ యొక్క రూలర్ అంటే జర్మన్ పరిపాలించేవాడు ఒక అతను అతనికి ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటని? ఎక్కువ జీతం ఇస్తాడు, మళ్ళీ ర్యాంక్ ఇన్ ద జర్మన్ ఆర్మీ, మంచి ర్యాంక్లో ఆర్మీలో ఉద్యోగం ఇస్తానన్నాడు. ఎప్పుడు ఉద్యోగం ఇస్తాడు? ఇఫ్ యూ అగ్రీ టు ప్లే బిహాఫ్ ఆఫ్ జర్మనీ తరపున ఆడితే అతను ఇవన్నీ ఇస్తానన్నాడు. బట్ ధ్యాన్ చంద్ టర్న్ డౌన్ ద ఆఫర్. కానీ ధ్యాన్ చంద్ ఆఫర్ని తిరస్కరించారు. ఆఫ్టర్ ద సెలబ్రేటెడ్ విక్టరీ ఇన్ ద ఒలింపిక్స్, విక్టరీ అంటే మనం గెలుచుకున్నాం కదా, విక్టరీ ఒలింపిక్స్లో మన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత హిట్లర్ అవార్డెడ్ ఏ స్పెషల్ గోల్డ్ మెడల్ టు ధ్యాన్ చంద్. గోల్డ్ మెడల్ అనేది హిట్లరు ఎవరికి ఇచ్చారు? స్పెషల్ గోల్డ్ మెడల్ అనేది హిట్లరు ధ్యాన్ చంద్కి అందజేశారు. యూ మే బీ అవేర్ దట్ హాకీ ఈజ్ అవర్ నేషనల్ స్పోర్ట్. మనకి తెలిసి ఉంటుంది, హాకీ అనేది మన జాతీయ క్రీడ. నేషనల్ స్పోర్ట్ అంటే జాతీయ క్రీడ, మన యొక్క జాతీయ క్రీడ అంటే హాకీ. మేజర్ ధ్యాన్ చంద్స్ బర్త్డే ఆగస్ట్ 29 ఈ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే ఇన్ ఇండియా. ధ్యాన్ చంద్ గారి బర్త్డే ఆగస్ట్ 29. ఆయన 1905లో జన్మించారు, ఆగస్ట్ 29 జన్మించారు. ఆగస్ట్ 29 ఆగస్ట్ 29 రోజున మనం స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే మనం జరుపుకుంటాం. ఓకేనా? ద ఫేమస్ నేషనల్ స్టేడియం ఇన్ ఢిల్లీ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద గ్రేట్ హీరో ధ్యాన్ చంద్. ఫేమస్ అయిన చాలా గొప్పదైన స్టేడియం ఢిల్లీలో ఉన్న నేషనల్ స్టేడియం, జాతీయ స్టేడియం అనేది ఎవరి పేరు పెట్టబడిందంటే ధ్యాన్ చంద్ పేరు పెట్టడమైంది. ఈయన తర్వాత ధ్యాన్ చంద్ మరి పేరు పెట్టడం జరిగింది. హూ నోస్, పెర్హాప్స్ వన్ ఆఫ్ యూ మే క్యారీ ద లెగసీ ఆఫ్ ధ్యాన్ చంద్ ఫర్దర్ అండ్ విన్ గ్రేట్ గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ. పెర్హాప్స్, హూ నోస్ ఎవరికి తెలుసు, పెర్హాప్స్ వన్ ఆఫ్ యూ మే క్యారీ ద లెగసీ ఆఫ్ ధ్యాన్ చంద్ ఫర్దర్. ఎవరికి తెలుసు, మీలో ఒకరైనా సరే ఎవరైనా ధ్యాన్ చంద్ యొక్క లెగసీని క్యారీ చేయగలరు అండ్ విన్ గ్రేట్ గ్లోరీ ఫర్ అవర్ కంట్రీ. ధ్యాన్ చంద్ లాగే మన దేశానికి ఒక మంచి పేరు తీసుకొస్తారేమో, హూ నోస్ ఎవరికి తెలుసు అని అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి అడాప్టెడ్ ఫ్రమ్ అంటే ఈ స్టోరీ ఎక్కడి నుంచి తీసుకురాబడిందంటే మేజర్ ధ్యాన్ చంద్ పుస్తకం బై సంజయ్ జూదేన్ స్పోర్ట్స్ రైటర్ రచించిన దాని నుండి ఈ పాఠం తీసుకోబడింది. నెక్స్ట్, ద లైఫ్లెస్ హాకీ స్టిక్ యూజ్డ్ టు కమ్ అలైవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ధ్యాన్ చంద్. ద లైఫ్లెస్ హాకీ స్టిక్, హాకీ అసలు జీవితమే లేని హాకీ స్టిక్కి యూజ్ టు కమ్ అలైవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ చేతిలోకి వచ్చిన తర్వాత ఒక మంచి జీవితం దొరికింది. సింపుల్గా ద లైఫ్లెస్ హాకీ స్టిక్ యూజ్ టు కమ్ అలైవ్, మళ్ళీ బ్రతికొచ్చింది. హాకీ స్టిక్ మామూలుగా అయితే తనకు జీవితమే లేదు, కానీ ధ్యాన్ చంద్ చేతిలోకి వచ్చిన తర్వాత తన జీవితమే మారిపోయింది లేదా మళ్ళీ బ్రతికింది. ఓకేనా? వెన్ హీ డ్రిబ్ల్డ్ ద బాల్ జస్ట్ వుడెంట్ లీవ్ హీ స్టిక్. ఇలా హాకీ స్టిక్ చివరన కుక్కంలా ఉంటుంది కదా, అలా కొడుతూ ఉంటే అసలు ముందుకు వెళ్ళదు అన్నట్టు ఉంటుంది. అంటే కొంచెం కొడుతూ దూరంగా వెళ్లకుండా ధ్యాన్ చంద్ కొడుతూ ఉంటే ఏమవుతుందంటే అది ఒక రకమైన ట్రిక్, అదే రకమైన టాక్టిక్స్, ఆయన టాలెంట్ అది కొడుతూ ఉంటే వెన్ హీ డ్రిల్డ్ ద బాల్ జస్ట్ వుడెంట్ లీవ్ ద స్టిక్. ఆ బాల్ అనేది ఆ స్టిక్ని అసలు కొట్టినా సరే ముందుకు వెళ్ళదు, ఆ స్టిక్తో అంటి పెట్టుకున్నట్టు ఆయన కొడుతుంటారు. సమ్ పీపుల్ ఈవెన్ స్టోల్ హీ స్టిక్స్ అండ్ బ్రోకెన్ దెమ్ ఓపెన్ టు సీ వెదర్ దే కంటైన్డ్ ఎ స్పెషల్ గ్లూ ఆర్ మ్యాగ్నెట్. కొంతమంది ఏం చేశారు, అతని యొక్క స్టిక్ని దొంగలాడి అంటే దొంగతనం చేసి అతని యొక్క స్టిక్ను ఓపెన్ చేశారు. అందులో ఏముంటే స్పెషల్ గ్లూ, ఏదైనా గమ్ము ఉందేమో, నెక్స్ట్ మ్యాగ్నెట్, అందులో అయస్కాంతం ఉందేమో అని ఓపెన్ చేసి చూశారంటే. ధ్యాన్ చంద్ was even made to play with other ordinary stick, but even then his play was as charismatic as ever. అతను అదే స్టిక్ కాదు, ఏ స్టిక్ను ఉపయోగించిన, ఏ ఆర్డినరీ స్టిక్ను ఉపయోగించిన సేమ్ ముందు ఎలా అయితే ఆడేవాడో అంత ఆకర్షణీయంగా ప్రతి స్టిక్తో కూడా అలాగే ఆడేవాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏముందంటే స్టిక్లో ఏముండదు, మనం ఆడే వ్యక్తిలో ఉంటుందని. ధ్యాన్ చంద్ వాజ్ ఈవెన్ మేడ్ టు ప్లే ద ఆర్డినరీ స్టిక్, బట్ ఈవెన్ దెన్ హిస్ ప్లే వాజ్
ఏ చెరిస్మెటిక్ యాజ్ ఎవర్. చెరిస్మెటిక్ అంటే ఆకర్షణీయంగా, అతను ఆడుతుంటే చాలా ఆకర్షణీయంగా, చాలా అద్భుతంగా ఉండేది. అతను పట్టుకున్న స్టిక్ మీద లేదు, అతను ఆడుతున్న విధానం. క్లోజరీ. విక్టరీ అంటే విన్ ఆర్ సక్సెస్. విక్టరీ అంటే గెలుపు లేదా విన్ ఆర్ సక్సెస్. డిఫీట్ అంటే లాస్ట్, అంటే డిఫీట్ అంటే ఓటమి చెందడం. పోస్ట్ పోన్ అంటే వాయిదా వేయడం. పుట్ ఆఫ్ టు ఏ లేటర్ టైం, సమ్ అదర్ టైం అంటే తర్వాతకు వాయిదా వేయడం. అగ్రెసివ్, యాంగ్రీ, రెడీ టు అటాక్. అగ్రెసివ్ అంటే కోపం తెచ్చుకోవడం, లేకపోతే పైనున్న వాళ్ళ మీదగా అగ్రెసివ్గా వెళ్ళిపోవడం. అగ్రెసివ్గా వెళ్ళిపోవడం అంటే వాళ్ళ మీద దూకడం లేదా అలా కొట్టడం. గోల్ అంటే ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ ద బాల్ ఇంటు ద గోల్ పోస్ట్. ఇక్కడ సింపుల్గా హాకీలో అయితే గోల్ అంటే గోల్ పోస్ట్లోకి బంతిని కొట్టడాన్ని గోల్ వేయడం అంటాం సింపుల్గా. మామూలుగా గోల్ అంటే లక్ష్యం, కానీ ఇక్కడ హాకీ ప్రకారంగా చూసుకుంటే గోల్ అంటే ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ ద బాల్ ఇంటు ద గోల్ పోస్ట్. గోల్ పోస్ట్లోకి బాల్ని కొట్టడాన్ని ఏమంటారంటే గోల్ వేయడం అంటారు. బేర్ ఫుట్ వితౌట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫీట్. మనం ఇప్పుడు నేర్చుకున్న పాదాలకి ఏమీ ధరించకుండా. బేర్ ఫుట్ అంటే కింద ఉన్న పాదాల చెప్పులు కానీ షూస్ కానీ ఏమీ ధరించకుండాన్ని బేర్ ఫుట్ అంటారు. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ కాల్డ్ ధ్యాన్ సింగ్ యాజ్ ఏ ధ్యాన్ సింగ్. ధ్యాన్ సింగ్ని ఎవరు పిలిచేవారంటే కోచ్ పిలిచేవారు కదా. హూ కాల్డ్ ధ్యాన్ సింగ్ యాజ్ ధ్యాన్ చంద్. ధ్యాన్ సింగ్ని ఏమో ధ్యాన్ చంద్ అని ఎవరు పిలిచేవారంటే కోచ్ మొదట్లో పిలిచేవారు, అది అతనితో ఉండిపోయింది అలాగా ధ్యాన్ చంద్ అని. వేర్ వాజ్ ద 1936 ఒలింపిక్స్ హెల్డ్. 1936 ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయంటే బెర్లిన్, జర్మనీ రాజధాని బెర్లిన్లో. హూ ప్లేడ్ అగైన్స్ట్ ద ఇండియా ఇన్ ద ఫైనల్స్లో ఇండియాకి అవతల వైపు టీం ఎవరంటే జర్మనీ. హూ ప్లేడ్ అగైన్స్ట్ ద ఇండియా ఇన్ ద ఫైనల్స్ అంటే ఫైనల్స్లో మనకి వ్యతిరేకంగా ఉన్న టీం ఏంటంటే జర్మనీ. వాట్ డిడ్ ద జర్మన్ రూలర్ ఆఫర్ టు ధ్యాన్ చంద్. జర్మనీ యొక్క రూలర్ లేదా ప్రతినిధి ధ్యాన్ చంద్ గారికి ఏం ఆఫర్ ఇచ్చారంటే జర్మన్ రూలర్ ఆఫర్ ధ్యాన్ చంద్ ఏ హయ్యర్ శాలరీ అంటే ర్యాంక్ ఇన్ ద ఆర్మీ. జర్మన్ రూలరు ధ్యాన్ చంద్ గారికి ఏం ఆఫర్ ఇచ్చారు? ఎక్కువ శాలరీ ఇస్తానన్నారు, జర్మనీ ఆర్మీలో మంచి ర్యాంక్తో ఒక ఆఫీసర్ పోస్ట్ కూడా ఇస్తానన్నారు. వై డిడ్ ధ్యాన్ చంద్ రిమూవ్ హీ షూస్. ధ్యాన్ చంద్ గారు ఆటలో మధ్యలో ఎందుకు తన షూస్ని విడిచిపెట్టేశారు లేదా షూస్ని తీశారంటే స్పైక్డ్ షూస్ వర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు రన్ ఫాస్ట్ ఆన్ ద వెట్ గ్రౌండ్. అప్పుడు వర్షం పడింది కదా ఆ రోజు, అందువల్ల ఆ వర్షంలో షూస్ వేసుకుని పరిగెడుతూ ఉంటే అతనికి చాలా ఇబ్బందిగా ఉంది, ఫాస్ట్గా పరిగెట్టలేకపోతున్నాడు. కాబట్టి ఆ షూస్ని తీసి పక్కని పెట్టేశారు లేదా షూస్ని విప్పేశారు ఆయన. హూ వన్ ద బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్ ఇన్ ద హాకీ. ఎవరు బెర్లిన్ ఒలింపిక్స్లో ఎవరు గెలిచారంటే ఇండియా గెలిచింది. 1936 ఇండియా గెలిచింది, 1932 ఇండియా గెలిచింది, 1928లో కూడా ఇండియా గెలిచింది. హూ పౌండ్స్ ధ్యాన్ చంద్ అండ్ వై. ఎవరు ఎగిరి ధ్యాన్ చంద్ మీద పడి అతన్ని గాయాల పాలు చేశారనేసి అంటే జర్మన్ గోల్ కీపర్ పౌండెడ్ ఆన్ ధ్యాన్ చంద్ అండ్ హర్ట్ హిమ్ టు స్టాప్ గోల్స్. వై అని అంటున్నారు కదా, ఎందుకు? అతను మరి ఇంకా ముందు గోల్స్ కొట్టకుండా అతని మీద పడి అతని దెబ్బలు తగిలేలా చేశారు. ఎవరు? జర్మన్ గోల్ కీపర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అండ్ పుట్ ద కరెక్ట్ లెటర్ ఇన్ ద బ్రాకెట్. కింద నాట్లో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసి బ్రాకెట్లో ఆన్సర్ రాయండి అని అంటున్నారు. ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ ఇన్ 1936 వాజ్. 1936లో హాకీ టీం యొక్క కెప్టెన్ ఎవరండి? ధ్యాన్ చంద్. కరెక్ట్ ఆన్సర్ బి. ద హోస్ట్ ఆఫ్ ది 1936 ఒలింపిక్స్ గేమ్స్ వర్. 1936 ఒలింపిక్స్ నిర్వహించింది ఎవరు? జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ సి. ద గ్రౌండ్ వాజ్ కంఫర్టబుల్ టు ప్లే బికాజ్ ఇట్ వాజ్ వెట్. కరెక్ట్ ఆన్సర్ సి. అక్కడ ఉండే హాకీ గ్రౌండ్ ఎందుకు కంఫర్టబుల్గా లేదు అనేసి అంటే ముందు వర్షం పడింది కదా, చల్లగా తేమగా అయిపోయింది కదా వర్షం పడడం వల్ల, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సి వెట్. ద ఫస్ట్ గోల్ ఫర్ ఇండియా వాజ్ స్కోర్డ్ బై. మొదటి గోల్ ఎవరు కొట్టారు? కరెక్ట్ ఆన్సర్ బి. రూప్ సింగ్. ద ఫస్ట్ గోల్ ఆఫ్ ది ఇండియా వాజ్ స్కోర్డ్ బై రూప్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ బి. హిట్లర్ అవార్డెడ్ ధ్యాన్ చంద్ విత్. హిట్లర్ ధ్యాన్ చంద్ని ఏ అవార్డుతో బహుకరించారంటే ఏ అవార్డు ఇచ్చారంటే ఏ గోల్డ్ మెడల్. కరెక్ట్ ఆన్సర్ సి. హిట్లర్ అవార్డెడ్ ధ్యాన్ చంద్ విత్ ఏ గోల్డ్ మెడల్. కరెక్ట్ ఆన్సర్ సి. థ్యాంక్ యూ.